పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడంపై ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే నాయకర్, వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ఫ్లెక్సీలు మాత్రమే పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు, కొవ్వలి నాయుడుల ఫ్లెక్సీలు లేకపోవడంపై ఆందోళన చేస్తూ క్యాంటీన్ ని ప్రారంభించకుండా గేట్లు మూసివేసి ధర్నాకు దిగారు. దీంతో పట్టణంలోని స్టీమర్ రోడ్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు క్యాంటీన్ వద్దకు చేరుకొని టీడీపీ నాయకులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు శాంతించలేదు. మరోవైపు క్యాంటీన్ గేట్లు మూసి టీడీపీ ఆందోళన దిగడం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు. ఎవరైనా చూసుకోవాలన్నా పెట్టిన తర్వాత వాళ్ళు కాకపోతే పెట్టేస్తారా చేయాలి సార్ మేడం వేయాలి కదా ఇది చూసుకోవాలి మేడం మీ ఆల్రెడీ మీ ఆందోళన జరుగుతుంది కదా మంత్రి గారు లేరేమో, చంద్రబాబు ఫోటో కూడా లేదు, మంత్రి గారు కూడా లేరేమో ప్రోటోకాల్లో కట్టండి రోడ్ కూడా లేరేమో 5 సంవత్సరాలు అంటే ఆయన ఫోటోలు కదా మీరు పదుపు చొక్కాలు వేసుకుని ఎవరు ప్రోటోకాల్ పెట్టారు? ఎవరు చెప్పారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు పెట్టండి? క్యాంటీన్ మూసేసాడు వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలియదా? ప్రోటోకాల్ చేయకుండా ప్రోటోకాల్ లేకుండా ఇష్టం చేస్తారా? వైసీపీ 5 సంవత్సరాలు మూసేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి అందరికి పేదలకి భోజనం అందజేయాలని అన్న క్యాంటీన్ పెడితే ఇక్కడ వైఎస్ఆర్ బ్యానర్లు వేయించి వాళ్ళు స్వాగతం పలుకుతారా? ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇక్కడ రామరాజు గారు ఉన్నారు,
ఆర్గనైజ్ సెక్రటరీ కొమ్మల రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు బ్యానర్లు వేయి ప్రోటోకాల్కి చేయలేదు అధికారులకి. ఒక బ్యానర్ లేకుండా అని సమాధానం చెప్పాలి. ఇది మా పార్టీ కష్టపడి విరాళం సేకరించి అన్న క్యాంటీన్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని జగన్ గారు ఏంటంటే వాడు ఇక్కడ రాకోకుండా మాకు సమాధానం చెప్పకుండా జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. అతన్ని మామూలుగా ఉండదు. చంద్రబాబు ఏమండి ఇక్కడ ప్రోటోకాల్ తెలీదా కమిషనర్ గారికి? తెలీదా? ఎక్కడ పెడతాడండి? పెట్టమని తప్పలేదు. ప్రోటోకాల్ తెలియదుకుంటారా? అధికారులకి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ ప్రోటోకాల్ తెలియదు అధికారులకి. అధికారులు ఎవరికి చేస్తారు? మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, వైసీపీ మున్సిపల్ కమిషనర్, వైసీపీ మున్సిపల్ కమిషనర్, వైసీపీ మున్సిపల్ కమిషనర్, వైసీపీ